ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు మన ప్రతి ఒక్క మనవిని తీర్చగలిగినటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. మనం ఏమైతే దేవునికి మనవి చేస్తామో, దేవుడిని మనం ఏదైతే విశ్వాసం కలిగి అడుగుతామో, దేవుడు మన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చాలి అని ఆశపడుతూ ఉన్నాడు. మన ఆశని దేవుడు తృప్తిపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనము దేవుని పైన ఆధారపడేటువంటి బిడలుగా ఉండాలండి. దేవుని పైన మనం నమ్మకం పెట్టుకునే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎవరిని నమ్మినా కూడా ఈ లోకంలో డబ్బు అయితే మనిషి ప్రాణాలని బ్రతికించలేదు, ఆస్తి అయితే బ్రతికించలేదు, అంతస్తులు ఏవి కూడా మనిషి ప్రాణాన్ని ఆపలేదు. దేవుడు ఒక్కడే ఏదైనా చేయగల సముద్రుడై ఉన్నాడండి. నరుని ప్రాణం యెహోవా వశమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో సమస్తము ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు. పరలోకంలో కూడా ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే మనం ఏమి దేవునికి ప్రార్థన చేస్తున్నామో, మంచివి ప్రార్థన చేస్తున్నామా, లేదా ఇతరులను చెడగొట్టాలి, ఇతరులను పడగొట్టాలి, ఇతరులను నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తున్నామా, లేదా మనకి ఈ లోకంలో ఎంత కావాలంత అడుగుతున్నామా, లేదా నేను ఈ లోకంలో గొప్పగా ఉండాలని అడుగుతున్నామా? అయితే కొన్నిసార్లు మనం అడిగింది ఇవ్వకుంటే దేవుడు చిత్తానుసారంగా మనం ఏమైతే అడుగుతామో, కొన్నిసార్లు ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు మన మనవిని ఖచ్చితంగా దేవుడు దయచేస్తానని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు కాబట్టి, ఇస్తారు కాబట్టి మనం ఆయన సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము విశ్వాసంగా మీకు ప్రార్థన చేసే భాగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. ఈ లోకంలో అల్ప విశ్వాసులు ఉన్నారయ్యా. మేము ఈ లోకంలో అవసరానికి దేవుడికి ప్రార్థన చేసి మనవి చేసుకొని అవసరం తీరిన తర్వాత మీ దగ్గరికి రాకుండా ఈ లోకానుసారమైనటువంటి సినిమాల వైపు, ఈ లోకానుసారమైన వ్యసనాల వైపు, ఈ లోకం వైపు మేము వెళ్ళకుండా చేసే మేము మీ మార్గంలో, ఇరుకైన మార్గంలో వెళ్ళినా కూడా పోంగ విశాలమైన మార్గంలో పరలోకంలోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళాలని దేవుని వాక్యము సెలవిస్తున్న మార్గంలో నడిచే శక్తిని మాకు ప్రసాదించమని ప్రాధాయపడుతున్నామయ్యా. ఈ లోకం ఎటువైపు పోయినా కూడా పాపంలో పడిపోతామయ్యా. ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలు ప్రాణం ఉన్నంత వరకు ప్రయాసపడాలి. చెడ్డ పేరు సంపాదించుకోవాలంటే ఒక్క సెకండ్ తప్పు చేసేస్తే ఎటువైపు పోయినా పాపమే. కాబట్టి ఎటువైపు ఏమి చేసినా కూడా మేము పాపులమని ముద్రింపబడుతుంది. కాబట్టి మమ్మల్ని మేము మార్చుకొని మీ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని, సాతాను చదువున్న ప్రతి ఒక్క పెట్టిన పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని దినకాలపు జీవితం నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం తలుచుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.